హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్ లాసెట్ ఆర్ పీజీ లాసెట్ 2023 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఎవరైతే లాసెట్ అడ్మిషన్ ద్వారా కాలేజ్లో జాయిన్ అయిన ఆస్పిరెంట్స్ ఉన్నారో స్కాలర్షిప్కి సంబంధించి డిఫరెంట్ డౌట్స్ అయితే మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది. లైక్ వచ్చేసి ఏంటంటే మేము స్కాలర్షిప్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి సార్, స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, అండ్ స్కాలర్షిప్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, అండ్ ఆ డాక్యుమెంట్స్ అనేది ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా మాకు ఇంకా సెట్ డీటెయిల్స్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు, సో మేము ఎప్పటి నుంచి స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించి ఒక అప్డేట్ ఇవ్వండి అనేది చాలా వరకు వ్యూవర్స్ మనకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం జరిగింది. సో ఆ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని మేము ఇప్పుడు స్కాలర్షిప్కి సంబంధించి మీకు ఒక అప్డేట్ అయితే మేము డీటెయిల్గా అయితే ఇచ్చేస్తాము. సో ఈ వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు స్కాలర్షిప్కి సంబంధించి ఉన్న కొన్ని ముఖ్యమైన డౌట్స్కి అయితే క్లారిటీ వస్తుంది. అండ్ ఇదైతే మనకు టీఎస్ లాసెట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. సో ప్రజెంట్ అయితే టీఎస్ లాసెట్ సంబంధించి స్పాట్ అడ్మిషన్ అయితే జరుగుతుంది. అంటే స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైతే సీట్ అలాట్ కాని స్టూడెంట్స్ ఉన్నారో, లైక్ మీరు మన యొక్క లాసెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి కాలేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీట్ అలాట్మెంట్ డిక్లేర్ చేసుకున్న తర్వాత దాంట్లో సీట్ అలాట్మెంట్ కాని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు డైరెక్ట్గా మీకు ఏ కాలేజ్ అయితే నచ్చుతుందో ఆ కాలేజ్ అథారిటీస్ తోటి కాంటాక్ట్ అయ్యి మీరు స్పాట్ అడ్మిషన్ ద్వారా ఈ యొక్క లా అయితే చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అది మనకు 3 years లా కావచ్చు, 5 years లా కావచ్చు, లేదా LLM కోర్స్ కావచ్చు, మీరు డైరెక్ట్గా అయితే జాయిన్ అవ్వచ్చు. బట్ ఎవరైతే ఈ యొక్క స్పాట్ అడ్మిషన్ ద్వారా జాయిన్ అయిన ఆస్పిరెంట్స్ ఉంటారో మీకు స్కాలర్షిప్ అనేది రాదు, ఓన్గా మీరు కాలేజ్ ఫీ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఎలాగో స్కాలర్షిప్ రాదు కాబట్టి మీకు స్కాలర్షిప్ సంబంధించిన అప్డేట్ కూడా తోటి పని లేదు. ఎవరైతే ఆల్రెడీ మన యొక్క లాసెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి అండ్ అఫీషియల్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని దాంట్లో సీట్ అలాట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో, దట్ ఈస్ 5 years లాసెట్ స్టూడెంట్స్ కావచ్చు, 3 years లాసెట్ స్టూడెంట్స్ కావచ్చు, అండ్ అదే LLM స్టూడెంట్స్ కావచ్చు, మీరు స్కాలర్షిప్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, అండ్ సెట్ డీటెయిల్స్ అనేది ఎప్పటి నుంచి మ్యాచ్ అవుతాయి, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే మేము ఆల్రెడీ పీజీ కంప్లీట్ చేసాం సార్, సో మాకు సంబంధించి ప్రజెంట్ మేము 3 years లాక్ అప్లై చేసుకున్నాము, మాకు స్కాలర్షిప్ వస్తుందా రాదా అని అయితే కామెంట్ చేయడం జరిగింది. ప్రీవియస్లో నేను ఒక వీడియో కూడా చేశాను. సో ఆ వీడియో అనేది ఏంటంటే గూగుల్ ఫామ్ లింక్ ఇచ్చేసి ఎవరైతే మీ క్వాలిఫికేషన్ పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ, MBA కంప్లీట్ అయినా కూడా, BEd కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారో మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి, మీకు ఒక అప్డేట్ ఇస్తానని అయితే చెప్పడం జరిగింది. సో ఎవరైతే ఆల్రెడీ పీజీ చేసిన స్టూడెంట్స్ ఉన్నారో మీకు లాస్ట్ సెట్ చేసినట్టయితే మళ్ళీ లాస్ట్ సెట్లో రియంబర్స్మెంట్ అయితే రాదు. సో అది నేను మీరు ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి అండ్ అదే ప్రీవియస్లో అప్లై చేసిన స్టూడెంట్స్ దగ్గర డేటా కలెక్ట్ చేసి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడం జరిగింది. ఎవరైతే ఆల్రెడీ పీజీ చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మీకు ఇప్పుడు లాస్ట్ సెట్లో స్కాలర్షిప్ అయితే రాకపోవచ్చు. ఒకవేళ మీరు పీజీ చేసి ఇప్పుడు ప్రజెంట్ లాలో జాయిన్ అవుతున్నట్టయితే ఒకసారి మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. స్కాలర్షిప్ అప్లికేషన్ ప్రొసీజర్ స్టార్ట్ అయిన తర్వాత మన ప్రయత్నం మనం చేద్దాం, వస్తుందా రాదా అని తర్వాత సంగతి. సో ఒకవేళ వచ్చినట్టయితే హ్యాపీ. అండ్ ఇక్కడ ఈ యొక్క స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా అడగడం జరిగింది. సో వాటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. దానికోసం అయితే మనం తెలంగాణ ఈపాస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వెయిట్ ఫర్ దట్. సో ఇది వచ్చేసి మనకు తెలంగాణలో చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, దట్ ఈస్ 3 years లా కావచ్చు, 5 years లా కావచ్చు, LLMకి సంబంధించిన స్టూడెంట్స్ కావచ్చు, మీరు సో ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీట్ అలాట్మెంట్ డిక్లేర్ చేసుకొని కాలేజ్లో జాయిన్ అయినట్టయితే స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి అయితే ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. నేను చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీరు స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో వన్స్ మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో నెక్స్ట్ ట్యాబ్లో వచ్చేసి స్టూడెంట్ సర్వీస్ అంటూ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ప్రజెంట్ మనం లాస్ట్ సెట్కి సంబంధించిన స్టూడెంట్స్ కాబట్టి ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ ది ఫ్రెష్ రిజిస్ట్రేషన్ 2023-24 అని అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు డీటెయిల్స్ ద్వారా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే లాస్ట్ డేట్ అనేది ఇంకా అఫీషియల్గా అప్డేట్ చేయలేదు. సో ప్రజెంట్ మనకైతే 31st January 2024 వరకు అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ఇంకా వెబ్సైట్లో అయితే అప్డేట్ చేయలేదు. సో ఈ యొక్క స్కాలర్షిప్ లాస్ట్ డేట్ కూడా మనకు మాక్సిమం 31st March 2024 వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తారు. నో ప్రాబ్లం. ఎవరైతే ప్రజెంట్ ఈ యొక్క లాస్ట్ సెట్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో మీరు 31st March 2024 వరకు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేసు డేట్స్ అనేది ఎక్స్టెండ్ చేసినట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్ అప్డేట్ అయితే ఇస్తాను. ప్రజెంట్ మనకి ఇన్ఫర్మేషన్ అయితే వెబ్సైట్లో ఇవ్వలేదు. వెబ్సైట్లో వచ్చే వరకు వెయిట్ చేయండి. అండ్ మీరు స్కాలర్షిప్ అప్లై చేయాలనుకుంటే ఫస్ట్ అయితే ఇక్కడ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఫ్రెష్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయగానే ప్రజెంట్ లాస్ట్ సెట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ లాస్ట్ సెట్లో స్టూడెంట్స్ అనేవారు 3 types ఉన్నారు. దాంట్లో ఫస్ట్ వచ్చేసి 3 years లాస్ట్ సెట్ స్టూడెంట్స్ కావచ్చు, 5 years లాస్ట్ సెట్ స్టూడెంట్స్ కావచ్చు, LLM స్టూడెంట్స్ కావచ్చు. సో ఇక్కడ 3 years లాస్ట్ సెట్ స్టూడెంట్ అంటే వీళ్ళు డిగ్రీ తర్వాత సో ప్రజెంట్ వచ్చేసి లా చేస్తారు కాబట్టి వీరికి అప్ టు డిగ్రీ వరకు ఆల్ డాక్యుమెంట్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ 5 years లాస్ట్ స్టూడెంట్స్ అంటే ఇంటర్మీడియట్ తర్వాత 5 years లాస్ట్ చేస్తారు కాబట్టి అప్ టు ఇంటర్మీడియట్ వరకు ప్రతి డాక్యుమెంట్ అయితే ఉండాల్సి ఉంటుంది. LLM స్టూడెంట్స్ అంటే ఆల్రెడీ LLB కంప్లీట్ చేస్తారు కాబట్టి అప్ టు LLB వరకు ఆల్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. ఈ ఇన్ఫర్మేషన్ని కన్వే చేసుకుంటూ మీరు వీడియో అయితే అర్థం చేసుకోండి. ఫస్ట్ థింగ్, మీరు ప్రజెంట్ ఎవరైతే లాస్ట్ స్టూడెంట్స్ ఉన్నారో మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీ యొక్క SSC మెమో అయితే కావాల్సి ఉంటుంది. SSC మెమోలో ఉన్న డీటెయిల్స్ అనేది దట్ ఈస్ హాల్ టికెట్ నెంబర్ అవసరం వస్తుంది, SSC పాస్ టైప్ అవసరం వస్తుంది, ఏ ఇయర్లో పాస్ అయ్యారనే ఇన్ఫర్మేషన్ అవసరం వస్తుంది.
ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఆధార్ కార్డ్ నెంబరు, ఆధార్ కార్డ్లో నేమ్ ఏ విధంగా ఉంది, అండ్ సేమ్ టైం మీరు ఆధార్ కార్డ్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి ఆధార్ కార్డ్ అయితే మనకు కావాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీకు సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్ ఉంటారో ఖచ్చితంగా మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే రావాలి. స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి. అండ్ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. ఎవరైతే ప్రజెంట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఓసీలో స్కాలర్షిప్ అప్లై చేసుకునే స్టూడెంట్స్ ఉంటారో ప్రతి ఒక్కరికి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. మీరు స్కాలర్షిప్ అప్లై చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కావాలి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి మనకు ఒక బేసిక్ రూల్ అయితే ఉంటుంది. ప్రజెంట్ మన అకాడమిక్ ఇయర్ ప్రకారంగా, అంటే మీరు ఏ అకాడమిక్ ఇయర్లో అయితే చదువుతున్నారో ఆ అకాడమిక్ ఇయర్ ప్రకారంగా అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. మనం 23-24 కాబట్టి సో మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా 1 ఏప్రిల్ 2023 తర్వాత తీసుకున్నది అండ్ అదేవిధంగా 31 మార్చ్ 2024 కంటే ముందు తీసుకున్నది. ఈ డేట్స్ మధ్యలో అంటే 1 ఏప్రిల్ 2023 నుంచి 31 మార్చ్ 2024 వరకు ఈ మధ్యలో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే మనం స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మనం స్కాలర్షిప్ అప్లై చేయాలనుకుంటే మన ఇన్కమ్ సర్టిఫికేట్లో 1,50,000 బిలో ఉండేటట్టు చూసుకోవాలి. 1,50,000 బిలో ఉంటేనే మనం స్కాలర్షిప్ అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతాం. ఒకవేళ మీ దగ్గర ప్రజెంట్ ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్లో అమౌంట్ అనేది 1,50,000 ఎబో ఉన్నట్లయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్డేట్ చేసుకోండి. సింపుల్గా చెప్పాలంటే 1,30,000, 1,20,000 లేదా 90,000, 80,000 ఉండేటట్టు మనం ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. అది రూరల్ అయినా అర్బన్ అయినా. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీకు ఒక బ్యాంక్ అకౌంట్ అయితే కావాల్సి ఉంటుంది. సో బ్యాంక్ అకౌంట్లో కూడా నా యొక్క సజెషన్ ఏంటంటే ఎస్బీఐ బ్యాంక్ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు సెంట్రల్ బ్యాంక్ కానీ లేదా ఏపీజీవీబీ కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి కోఆపరేటివ్ బ్యాంక్ కానీ, ఈ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నట్టయితే మీకు సేఫ్ ఉంటుంది. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లేకపోతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. మీరు ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్సీ, ఎస్టీ అయినా ఎవరికైనా ఖచ్చితంగా స్టూడెంట్ యొక్క ఓన్ బ్యాంక్ అకౌంట్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత స్టూడెంట్ సంబంధించి మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అయితే అవసరం వస్తుంది. మనం ఇక్కడ అప్లై చేసుకునేటప్పుడు మన ఓటీపీ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మొబైల్ నెంబర్, ఓటీపీ అయితే అవసరం వస్తుంది. అండ్ అదేవిధంగా స్టూడెంట్కి సంబంధించిన లాస్ట్ 7 years బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం 3 years స్టూడెంట్స్ అయితే అప్ టు డిగ్రీ వరకు కావాల్సి ఉంటుంది. లాస్ట్ 7 yearsలో మీరు ఏం చేశారనేది. ఇప్పుడు 3 years స్టూడెంట్స్ యొక్క లాస్ట్ 7 years డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే డిగ్రీ అనేది 3 years ఉంటుంది, ఇంటర్మీడియట్ 2 years ఉంటుంది, అండ్ అతను 9th క్లాస్ 10th క్లాస్తో కలుపుకుంటే లాస్ట్ 7 years వస్తాయి. అంటే ఈ పీరియడ్లో కనుక మీకు ఇంటర్మీడియట్ తర్వాత గ్యాప్ ఉన్నా, ఒకవేళ డిగ్రీ తర్వాత గ్యాప్ ఉన్నా, అండ్ అదేవిధంగా సో మీకు సంబంధించి 10th తర్వాత గ్యాప్ ఉన్నా కూడా గ్యాప్ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే 3 years లాస్ట్కి అప్లై చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు, డిగ్రీ తర్వాత ఏం చేసినా కూడా సో దానికి సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ అనేది మీ దగ్గర ఉండాలి. బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేది మీరు స్కాలర్షిప్ అప్లై చేయొచ్చు. సో మీ యొక్క స్టడీలో 1 year గ్యాప్ ఉన్నా, బ్యాక్లాగ్స్ వల్ల గ్యాప్ ఉన్నా గ్యాప్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అయితే మనం తీసుకుంటాం. నెక్స్ట్ 5 years స్టూడెంట్స్. 5 years స్టూడెంట్స్కి లాస్ట్ 7 years డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే సో 2 years ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటారు. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు 6th క్లాస్ నుంచి సో 10th క్లాస్ వరకు ఏంటి అంటే టోటల్గా మనకి ఇక్కడ 5 years అయితే వస్తుంది. సో 5 years ఏదైతే ఉంటుందో ఇదొక 5 years, ఇదొక 2 years, 7 years. ఇలా 5th క్లాస్ నుంచి 10th క్లాస్, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడ చదివారనే బోనఫైడ్ కావాలి. అండ్ ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారనే బోనఫైడ్ కావాలి. ఇన్ కేస్ మీకు ఇంటర్మీడియట్ తర్వాత కానీ 10th క్లాస్ తర్వాత కానీ గ్యాప్ ఉన్నట్టయితే గ్యాప్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎల్ఎల్ఎం స్టూడెంట్స్. ఎల్ఎల్ఎం స్టూడెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఎల్ఎల్బి కంప్లీట్ చేసి ఉంటారు. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారు, లేదా సో 5 years ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి కంప్లీట్ చేసి ఉంటారు. అండ్ ఆ తర్వాత ఇంటర్మీడియట్. సో ఇక్కడ 5 years ఎల్ఎల్బి, ఇంటర్మీడియట్ అంటే 5 years, టోటల్గా 7 years అవుతుంది. లేదా ఎల్ఎల్బి విత్ డిగ్రీ అంటే ఎల్ఎల్బి అనేది మనకు 3 years, డిగ్రీ 3 years, అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ అనేది 2 years. ఇలా మీకు సంబంధించిన లాస్ట్ 7 years బోనఫైడ్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఇన్ కేస్ గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అండ్ తర్వాత సెట్ డీటెయిల్స్. సో మీకు సంబంధించి సీట్ అలాట్మెంట్ అనేది సెట్ ద్వారా అయ్యింది కాబట్టి సెట్ డీటెయిల్స్ అనేది మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెట్ డీటెయిల్స్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు టీఎస్ లాస్ట్ సెట్ రాసినట్టుగా సో లాస్ట్ సెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, లాస్ట్ సెట్కి సంబంధించిన ర్యాంక్ అయితే అవసరం వస్తుంది. సో ఇప్పటివరకు మీరు లాస్ట్ సెట్కి సంబంధించిన హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోకపోతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్యూచర్లో వెబ్సైట్కి వెళ్ళి వాటిని రిమూవ్ చేస్తారు. ఈ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ మనం కలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ స్క్రోల్ చేసి ఇక్కడ డిక్లరేషన్ బాక్సెస్ అయితే ఉంటాయి, వీటిలో టిక్ మార్క్ చేసుకొని మనం అప్లై ఫర్ స్కాలర్షిప్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లై ఫర్ స్కాలర్షిప్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన ఎస్ఎస్సి డీటెయిల్స్ ద్వారా అయితే మీరు స్కాలర్షిప్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ స్కాలర్షిప్ అప్లై చేయడం కోసం మనకి ఎస్ఎస్సి పాస్ టైప్ అవసరం వస్తుంది. మీ మెమో పైన ఉంటుంది. రెగ్యులర్గా పాస్ అయ్యారా, సప్లీలో పాస్ అయ్యారా, అదర్ బోర్డు కింద పాస్ అయ్యారని చూస్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎస్ఎస్సి ఏ ఇయర్లో పాస్ అయ్యారని కన్ఫర్మ్ చేసుకోవాలి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. బై డిఫాల్ట్గా మనం ఈ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయగానే మనకి నెక్స్ట్ ట్యాబ్లో వచ్చేసి ఇక్కడ స్టూడెంట్ యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అవి యాజ్ పర్ మీ యొక్క మెమో ప్రకారం డిస్ప్లే అవుతాయి. అండ్ మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకునేటప్పుడు ఇక్కడ కోర్స్ గ్రూప్ అనేది ఉంటుంది, అదర్ దెన్ డిగ్రీ అనేది అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నాకు సంబంధించి ఎస్ఎస్సి డీటెయిల్స్ అయితే నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్.
అండ్ దీనికి సంబంధించి మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. దట్ ఈస్ స్కాలర్షిప్ అప్లై ఏ విధంగా చేసుకోవాలనేది. సో ప్రజెంట్ అయితే మనకు సంబంధించి లాస్ట్ సెట్ ఏదైతే ఉందో దానికి ఇంకా సెట్ డీటెయిల్స్ అయితే మ్యాచ్ అవ్వట్లేవు. సో లాస్ట్ సెట్ల ద్వారా జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీరు 3 ఇయర్స్ స్టూడెంట్స్ కావచ్చు, 5 ఇయర్స్ స్టూడెంట్స్ కావచ్చు, LLM స్టూడెంట్స్ కావచ్చు, మనకు సంబంధించి సెట్ డీటెయిల్స్ అనేది ఇంకా మ్యాచ్ అవ్వట్లేవు. సెట్ డీటెయిల్స్ మ్యాచ్ అయిన తర్వాత మనం స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సెట్ డీటెయిల్స్ మ్యాచ్ అయితేనే సరిపోదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ ఉన్నట్టయితే కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ సంబంధించిన ఆప్షన్ కూడా ఎనేబుల్ అనేది కావాల్సి ఉంటుంది. అది ఎనేబుల్ అయిన తర్వాతనే స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవాలి. సెట్కి సంబంధించి డీటెయిల్స్ మ్యాచ్ అయిన తర్వాత మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. ప్రజెంట్ మనకు సెట్ డీటెయిల్స్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి అది మ్యాచ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. సెట్ డీటెయిల్స్ ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు అంటే ప్రజెంట్ ఇంకా మనకు స్పాట్ అడ్మిషన్ అనేది జరుగుతుంది. స్పాట్ అడ్మిషన్ వచ్చేసి మనకు 10th అండ్ 11th వరకు అయితే ఉంది. స్పాట్ అడ్మిషన్ అనేది డిఫరెంట్ కాలేజెస్లో 12th డేట్లో కూడా కొన్ని కాలేజీలో అయితే జరుగుతున్నాయి. ఈ స్పాట్ అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకు సెట్ డీటెయిల్స్ అనేది మ్యాచ్ అవ్వడం జరుగుతుంది. అంటే మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది మన యొక్క ఈ పాస్ సంబంధించి స్కాలర్షిప్ సెక్షన్ వాళ్ళు అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసిన తర్వాత మనకు సెట్ డీటెయిల్స్ అయితే మ్యాచ్ అవుతాయి. ఆ తర్వాత మాత్రమే మనం స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవాలి. సార్ మరి లాస్ట్ డేట్ ఎప్పుడు అని డిఫరెంట్ కామెంట్ చేస్తున్నారు కాబట్టి ప్రజెంట్ అయితే మనకు 31st January 2024 అయితే లాస్ట్ డేటు. బట్ దీన్ని అప్ టు 31st March వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తారు. నో ప్రాబ్లం. 31st March 2024 వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తారు. సో దానికోసం అయితే వెయిట్ చేయండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. ఇంకా మీకు స్కాలర్షిప్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ప్రజెంట్ అయితే ఈ యొక్క వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్ను దృష్టిలో ఉంచుకొని నేను నెక్స్ట్ డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. అండ్ అదేవిధంగా సో ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా తెలియదు అనుకుంటే మీ మిత్రులకు షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మనకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేస్తారు. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.